ఒకవేళ పరలోకంలో ఇదే డిస్కషన్ జరిగినట్లయితే యేసుక్రీస్తు, సరే నాన్న, తండ్రి నన్ను పంపిస్తున్నావు, బాగుంది, మరి వెళ్ళిన తర్వాత నువ్వు చెప్తుందంతా వింటున్నాను, నేను చచ్చిపోతానా? అప్పుడు దేవుని సమాధానం ఏంటి తెలుసా? కాదు అని చెప్పలేదండి. చెప్తే నువ్వు నేను నరకానికి పోయేవాళ్ళు అండి. ఆ తండ్రి ఏమన్నాడో తెలుసా? అవును, నువ్వు చచ్చిపోతావు. ఏ తండ్రి చెప్పగలడండి ఆ మాట? కన్న తండ్రిగా నీ కొడుకు ఆ మాట చెప్పగలవా? నీ వల్ల అవుతుందా? మరి పరలోకమందున్న తండ్రి తన కుమారుని లోకానికి పంపిస్తున్నప్పుడు చెప్పి మరీ పంపించాడండి. నాయనా, నేను ఒక పని మీద పంపిస్తున్నాను, నువ్వు ఆ పనిలో ప్రాణం పెట్టాల్సి ఉంటుంది, చచ్చిపోతా. ఏ కొడుకు తాను చచ్చిపోతాడని చెప్పి లోకానికి రాగలడండి? అయినా నా ప్రభు నీ కోసం నా కోసం వచ్చాడండి. ఎందుకు తెలుసా? నువ్వు నేను చావకూడదని, నువ్వు నేను నరకానికి పోకూడదని. ఇంత అద్భుతమైన దేవుడు ఈ లోకంలో యేసుక్రీస్తు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా?